హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇంకా చెప్పు. నేను మీ కేఫ్ కావ్య. ఇవాళ నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. చాలా పవర్ఫుల్ పాత్ర ఆయన పోషించారు. ఆయన మీద చాలా ప్రెషర్సే ఉండి ఉంటాయి. అంటే ఆ రియల్ లైఫ్ స్టోరీని, ఆ క్యారెక్టర్ని ఆయన భుజాల మీద వేసుకొని ఆ సినిమా మొత్తం క్యారీ చేయాలి. ఆ మేనరిజమ్స్ కానీ, ఆ పవర్ కానీ అవన్నీ బిల్డ్ చేసుకోవాలి. సో ఆయనకి ఇన్బిల్డ్గా ఆ పవర్స్ ఉన్నాయా, లేదంటే సినిమా కోసం అలా షేప్ చేసుకున్నారా? ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా. లక్ష్మీస్ ఎన్టీఆర్లో పరిటాల రవి క్యారెక్టర్ పోషించినటువంటి వ్యక్తి ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. సో నరేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కావ్య. సో కొంచెం యూనో ఆ పవర్ ఇంకా మీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం నాకు కొంచెం షివరింగ్గా ఉంది. ఓకేనా? అవునా, కొంచెం తగ్గించుకుంటాను మీ ఇంటర్వ్యూ కోసం. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేశారు మీరు. అవును. టీడీపీకి బిగ్గెస్ట్ అసెట్గా ఉన్న పరిటాల రవి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది, అసలుకి ఎందుకని యాక్సెప్ట్ చేశారు? ఎలా వచ్చిందంటే, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళలేదు. మామూలుగా మనకు చిన్న అవకాశం రావాలంటే మనం ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్తుంటాం, ఎంతో రగుల్స్ పడుతుంటాం. అలాంటిది వాళ్ళే ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి చిన్న ఫోటో షూట్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి తర్వాత ఓకే చేశారు. మళ్ళీ అంతేనా? సింపుల్గా అంతే. అసలు పట్టాల గారి క్యారెక్టర్ అంటే అసలు నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. సరేలే పిలిచారు, వెళ్ళొచ్చాము అనుకున్నాను. ఆర్జీవి గారి డైరెక్షన్. ఆల్రెడీ మీరు కిల్లింగ్ వీరప్పన్ చేశాను బాస్తో. సెకండ్ మూవీ చేయడం నా అదృష్టం, ఇంతవరకు చేయడం. సో అక్కడ చేశారు కదా అని గుర్తుపెట్టుకొని ఛాన్స్ ఇచ్చినట్ట, లేదంటే క్యారెక్టర్కి సూట్ అవుతారన్నా? మేబీ నా టైం కలిసి వచ్చినచ్చు, బట్ క్యారెక్టర్ సూటబుల్ అవ్వచ్చు నేను. సో ఫస్ట్ అసలు మీ ఫీలింగ్ ఏంటండి? మూవీ క్యారెక్టర్ వచ్చిన తర్వాత పరిటాల రవి అనగా కొంచెం కాంట్రవర్సీ అవన్నీ చాలా యాడ్ అయి ఉంటాయి. ఫస్ట్ థాట్ ఏంటి? నేనే అవేం థింక్ చేయలేదు. ఏం థింక్ నాకు అవకాశం వచ్చింది, అంతకంటే ఇంక హ్యాపీనెస్ నేను దీని గురించి నా హ్యాపీనెస్ ఏముండదు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఇక్కడ సినిమా కోసం వచ్చాను. సో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. సో ఇక అవకాశం వస్తే ఇలాంటి ఒక మహానుభావుడు వేషం వస్తే మరి ఎంత హ్యాపీగా ఉంటుంది. కాంట్రవర్సీ ఇంకోటే నాకు థింకింగ్ లేదు. సో ఈ విషయాన్ని, ఈ ఆఫర్ గురించి ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఫస్ట్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు మహేష్, తనకు చెప్పాను. ఓకే, ఏమన్నారు? వాళ్ళు కూడా ఎవరికైనా నమ్మొద్దు కదా, వస్తే బాగుంటుంది అన్నారు. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సో షూట్ అంతా ఎక్కడ జరిగిందండి లక్ష్మీస్ ఎన్టీఆర్? లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ షెడ్యూల్ వచ్చి సంక్రాంతి రోజు 16th బయలుదేరాం ముంబైకి. ముంబైలో మొత్తం ఒక 18 days షూట్ జరిగింది. నేను ఒక 12 days అక్కడ వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ మైసూర్ వెళ్ళాను. మైసూర్ తర్వాత సిద్దిపేట నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో మొత్తం నేను ఈ మూవీకి ఒక 18 days చేశాను వరకు. సో మొత్తం మీద కంగ్రాచులేషన్స్, సినిమా హిట్ అయిపోయింది అండ్ మీ క్యారెక్టర్ కూడా మంచి పేరు వచ్చింది. 2006లో ఇండస్ట్రీకి వచ్చారు. బట్ ఇన్ని ఇయర్స్గా లేని బ్రేక్ ఈ సినిమా ద్వారా వచ్చింది. 100%. సో ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. ఇంతకంటే ఫీలింగ్ ఏముంటుంది? ఇప్పుడు నేను సినిమా కోసం ఇక్కడికి వచ్చాను, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాను. సో నా కళ నెరవేరినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది, అది మాటలో చెప్పుకోలేదు. అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఇండస్ట్రీలో వెయిట్ చేస్తుంది కేవలం సక్సెస్ కోసం, గుర్తింపు రావడానికి. సో అంతకంటే ఇంక హ్యాపీనెస్ ఏముంటుంది? చాలా హ్యాపీ. అసలు ఒకసారి నాకే ఈ రవి గారు క్యారెక్టర్ చేసింది నేనైనా ఇప్పుడు కనిపిస్తుంది. సినిమా షూట్ అయింది, సినిమా రిలీజ్ అయిపోయింది, అందరూ బాగా గుర్తుపడుతున్నారు. ఇప్పటికీ నాకు అలా అనిపిస్తుంది. అంత హ్యాపీ. ఏదో కళ్ళలో వచ్చి మనం ఏదో చేసుకుని అయిపోతుంది, ఫ్లాష్ లాగా అయిపోతుంది. అవును. ఓకే. సో లక్ష్మీస్ ఎన్టీఆర్కి ముందు మీ లైఫ్ ఏంటి, ఆ తర్వాత ఏంటి, ఏమైనా చేంజెస్ జరిగాయా? లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ మూవీ బట్టి ఉంటాయి. ఇంకా కమిట్ అవ్వాలి, ఇంకేం కమిట్ అవ్వలేదు. ఇంకా కమిట్ చాలా మంది డైరెక్టర్స్ కంట్లో పడే ఉంటారు. 100% అండి. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, వెంటనే అంటే కాదు కదా, కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఈ సినిమా చూసిన వాళ్ళు? ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ చూస్తానే నన్ను పరిచయం లేని వాళ్ళు కూడా పట్టాలు గారు అనేవాళ్ళు సెట్లో కూడా. ఇప్పుడు మామూలుగా మా షూట్ జరుగుతుంటుంది, మామూలు లొకేషన్ ఎవరు వచ్చినా కానీ చూస్తానే పట్టాలు అనేవాళ్ళు. సెట్లోనే చాలామంది మామూలుగా పరిచయం లేని వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగేవాళ్ళు. అంటే నేను వాళ్ళకు
చెప్పకుండానే చూస్తాను ఆ లుక్, ఆ వైట్ అండ్ వైట్, ఆ లుక్ అంతా పట్టాల పోయిన వాళ్ళు ఓకే. చాలా ఇన్నర్గా ఉంటుంది కదా, హ్యాపీ. సో సినిమా రిలీజ్ అవ్వక ముందుకే డైరెక్ట్గా చూసి అలా అనేసరికి అవును. చాలా హ్యాపీ కదా. అవును, చాలా హ్యాపీ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ అక్కడ 100% మీరు క్యారీ చేసినట్టే ఇంకా. అవును, సో అది చూసినప్పుడల్లా మీకు ఒక హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్ అన్నీ వచ్చుంటాయి. చాలా ఉంటుంది. అది అది చెప్పలేము, అంతే అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత మీ గెటప్స్ కానీ మీ లుక్స్ కానీ ఎలా ఉండేది? అండ్ ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా చేంజెస్ చేసుకున్నారా? ఫిజికల్గా చేంజెస్? ఫిజికల్గా అంటే సేమ్ లుక్. నాకు ఏ మేకప్ ఏం లేదు, ఓన్లీ మీసాలు ఎప్పుడు ఇలా ఉంటాయి, రవి గారికి ఎప్పుడు ఇలా ఉండవు. ట్రిమ్ చేసి వైట్ డ్రెస్ చేసుకోవడం ఉంది. నాకు మేకప్తో కూడా పెద్దగా పని లేదు. సో మేకప్ లేకుండా నేచురల్గా అంతే. ఓకే. అండ్ వైట్ అండ్ వైట్ వేసుకోవడం, వైట్ అండ్ వైట్ వేస్తే ఇప్పుడు కూడా సేమ్ మీరు కూడా రవి గారు వచ్చారని ఫీల్ అవుతారు అంతే. అంతేనా? ఎస్. ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నా కూడా ఇంకా నేను ఆ మూవీ ఫీల్డ్లోనే ఉన్నాను అనమాట. అందుకే ఈ డ్రెస్ షర్ట్ వేసుకున్నాను ఇల్లు. ఓకే. సో అండ్ బాగా కష్టమైన సీన్ ఏదండి ఇందులో మీకు? నాకు ఏది కష్టం అనిపించలేదు సీరియస్లీ. ఇప్పుడు నేను చేసిన అన్ని సీన్లో కూడా నాకు ఏది కష్టం అనిపించలేదు. ప్రతి సీన్ బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు సరే, పోనీ ఎక్కువగా టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా? చాలా ఉంటాయి, కామన్ అది. ఏ ఆర్టిస్ట్కైనా వన్ చేస్తుంటారు, పర్టికులర్ సింగిల్ టేక్ ఎవరు చేయలేరు. సో అలా టేక్స్ తీసుకుంటున్నప్పుడు ఆర్జీవి గారి రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు తెలుసు కదండి ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు వాళ్ళు. ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేయడం అంటే ఎలా ఉంటుంది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తను కొత్త వాళ్ళు అంటే కసురుకోవడం కానీ అలా ఏం ఉండదు. ఆర్జీవి గారు ఎప్పుడు అలా ఉండదు, చాలా కూల్గా ఉంటాడు. ఆర్టిస్ట్ నుంచి తనకి ఏం రావాలో అదే ఆలోచిస్తారు అంతే, ఇంకేమి. అంటే ఇంతవరకు తీసిన సినిమాల కంటే ఆర్జీవిది చాలా స్పెషల్ మూవీ అని కూడా చెప్పడం జరిగింది. అవును. సో ఎందుకు ఆయన దీన్ని, ఈ సినిమాని ఎందుకు అంత పర్సనల్గా తీసుకొని చేయాల్సి వచ్చింది? మీకు ఐడియా లేదు? నేను అంత ఆలోచించినాను నా క్యారెక్టర్ ఏంటి, సో నా క్యారెక్టర్ నేను ఎలా చేయాలి అదే మైండ్లో పెట్టుకుంటా, ఇంకేమీ అవే నేను థింక్ చేయను. అండ్ మిగతా క్యారెక్టర్స్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాస్టింగ్ గురించి. అంటే ఎవరో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకురాలేదు, అందరూ కొంతమంది ఫేసెస్ కూడా ఇంతవరకు చూసి ఉండం సినిమాలో. అండ్ మెయిన్గా ఎన్టీఆర్ గారి పాత్ర పోషించిన పర్సన్ విజయ్ గారు. సో ఆయన కూడా ఎవరు పెద్ద స్టార్ కాదు, బట్ హీ క్యారీడ్ వెరీ ఇన్ ఏ గుడ్ వే కదా. అవునవును. సో ఆయన క్యారెక్టర్ గురించి చెప్పండి, ఆయన షూట్ సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? అన్నగారు వేషం వేయడం అంటే ఫస్ట్ అతను చాలా అదృష్టవంతుడు. తర్వాత పర్ఫార్మెన్స్ అంటే అతను స్టేజ్ ఆర్టిస్ట్, ఎన్నో 100,000 ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. సో కాబట్టి చేయడం ఆయనకి చాలా ఈజీ. సేమ్ అదే లుక్ ఉంటాడు. మామూలుగా అక్కడ కూడా తన గురించి మామూలుగా రామారావు గారు లాగా ఉంటారని చెప్పేవాళ్ళు. అంటే సింపుల్, అది బాయ్ గుడ్ పర్ఫార్మర్. అతను కానీ లక్ష్మీపార్వతి గారు క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా నేర్చుకోవాలి వాళ్ళని చూసి మేము. సో ఈ పాత్రలు పోషించిన పర్సన్స్ అందరూ ఒకటే ప్లేస్లో ఉంటారు కదా, సో అదంతా చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? అంటే లొకేషన్లో హ్యాపీ కదండి. ఇప్పుడు అంటే మీరు అందరూ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యే ఉండుంటారు కదా, 100%. సో అప్పుడు ఏమైనా మీకు ఎవరి మీద కోపం ఉండేది? అట్లా ఉండదు. అక్కడ కోపం రావాల్సిన అవసరం లేదు కదా. అక్కడంతా ఇప్పుడు అన్నగారితో 3 మిత్రులు ఉంటారు, పరిటాల రవి గారు, దేను నెహ్రూ, బుచ్చయ్య చౌదరి. మేము 3 మిత్రులు, మాకు కోపం ఎవరి మీద వస్తుంది? అలా ఏముండదు. చాలా ఫ్రెండ్లీగా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం షూట్ అంతా. ఓకే. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు గారిని ఎక్కువ హైలైట్ చేసే సినిమా కాబట్టి కొంచెం నెగిటివ్ కూడా అయిపోయింది. సో చంద్రబాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి, సినిమా చూడని వాళ్ళ కోసం. అది మనం అంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే ఏ విధంగా చూపించబోతున్నారు ఇది. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, చూడని వాళ్ళకి అంటే ఎలా చూపించారో చూడాలనిపిస్తుంటుంది. మనం ఏం వాళ్ళకి చెప్పలేం కదా, సో దాన్ని రివీల్ చేయవద్దు. వాళ్ళకు అలా ఉండాలి, కిక్ ఉండాలి. ఓకే. అండ్ బాలకృష్ణ గారి పాత్ర పోషించినటువంటి బాలు తమ్ముడు ఫ్రెండే నాకు. ఫ్రెండ్. ఓకే. సో తను కొత్త అనుకుంటా సినిమాలు చేయడం, యాక్టింగ్ అంటే కొత్త ఏం కాదు, చాలా దీంట్లో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు నాలాగే యాక్టింగ్లో ఎన్నో సినిమాలు చేశారు, కరెక్ట్గా బ్రేక్ రాలే ఎవరికైనా. బ్రేక్ లేకుండా ఇంకా అలా 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 వస్తుంది. మంచి అందరికి బ్రేక్ ఇచ్చినట్టే ఈ సినిమాతో. 100%.
సో ఆయన క్యారెక్టర్ గురించి చెప్పండి. బాలయ్య బాబు అంటేనే డైలాగ్స్ అవన్నీ చెప్పడం, మన మాడ్యులేషన్స్ ఇవన్నీ చాలా టఫ్ కదా. సో ఆయన ఏ విధంగా క్యారీ చేస్తారు అవన్నీ? బాగా చేశాడు. బాలయ్య బాబు మామూలుగా ఎమోషన్ ఎలా ఉంటుంది సేమ్ అది బాగా క్యారీ చేశాడు. అంటే ఇప్పుడు ఆర్జీవి అంటే చాలా రియలిస్టిక్గా తీస్తారు, నిజాయితీగా నిజాలను బయట పెడతారు అని అంటుంటారు. సో బాలయ్య బాబు క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రచారంకి వెళ్ళినప్పుడు కానీ షూటింగ్ స్పాట్లో కోపం వస్తే ఆయన మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చాలా చాలా టెరిఫిక్గా ఉంటాయని వింటుంటాం. సో అవన్నీ కూడా చూపిస్తారు అనుకున్నాం, కానీ చూపించలేదు. అంటే ఇక్కడ ఎంతవరకు బాలయ్య బాబు గారి క్యారెక్టర్ అవసరం అంతే చూపించారు. అంతేనా? పర్సనల్గా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, ఇక్కడ క్యారెక్టర్ ఎంత అవసరమో అంతే తీసుకుంటారండి. అండ్ లక్ష్మీ పార్వతి క్యారెక్టర్, ఆవిడ మంచి ఆర్టిస్ట్ అండి. ఆవిడతో ఆల్రెడీ నేను కిల్లింగ్ వీరప్పన్ చేశాను. కిల్లింగ్ వీరప్పన్లో వీరప్పన్ వైపుగా చేసింది ఆవిడ, ముత్తులక్ష్మి క్యారెక్టర్. అప్పుడు నేను వీరప్పన్ అనుచరులో నేను ఒక పర్సన్ అనమాట దాంట్లో. అప్పటి నుంచి ఆవిడతో పరిచయం ఉంది బాగా. ఓకే. సో ఆవిడ రియాక్షన్ ఏంటి అసలుకి? ఆమె ఎలాంటి కామెంట్స్ విన్నారు, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆవిడకి అంటే ఈ సినిమా పరంగా? ఆవిడకి బాగా మంచి పేరు. మొత్తం ఇప్పుడు కథ నడిచేది మొత్తం లక్ష్మీ పార్వతి మీద, ఆమె చుట్టూ నడుస్తుంది. ఇంకా ఆవిడ క్యారెక్టర్ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అంతే. ఓకే. సో మీరు చేసిన ప్రీవియస్ సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ సినిమా ద్వారా మీరు వెలుగులోకి వచ్చారు. సో దానికి ముందు చేసిన సినిమాలు ఏవో కూడా తెలిస్తే వాళ్ళు ఈయన అనుకుంటారు. రీసెంట్గా యూటర్న్ మూవీ కూడా యూటర్న్ చేశాను. యూటర్న్లో వచ్చి సమంత, ఆది పినిశెట్టి. దాంట్లో ఆది పినిశెట్టి వచ్చి ఎస్ఐ క్యారెక్టర్. తన కింద ఇద్దరు ఏఎస్ఐలు ఉంటారు, ఒకటి నేను, ఇంకో రవిప్రకాష్ గారు. దాంట్లో కూడా బాగా గుర్తింపు వచ్చింది. ఓకే. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? కొత్త యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్ సమంత అండ్ ఆది పినిశెట్టి. చాలా హ్యాపీ, మంచి గుడ్ పర్ఫార్మర్లు ఇద్దరు. నాకు సమంత గారికి ఆది గారికి చాలా కాంబినేషన్ ఉంటాయి. చాలా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ మనం ఎన్నో సినిమాలు చూసాం. మనం ఏం చేయాలి, వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు వాళ్ళు అవన్నీ అబ్జర్వేషన్ చేస్తుంటాం. దానివల్ల మాకు ప్లస్ అవుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక స్టారు అనే ఫీల్ ఏమి ఉండదు. ఓకే. సమంత సెట్స్లో ఉన్నప్పుడు నాగ చైతన్యకి కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఇట్లాంటివి ఏమన్నా కన్వర్సేషన్ వినేవాళ్ళ? తెలియదు. పర్సనల్గా ఇప్పుడు ఎవరికి ఉండేది వాడికి ఉంటుంది. ఇప్పుడు మీకుండదా, నాతో మాట్లాడితే మీకు కాల్ వస్తే చూసుకుంటారు. సో అలాంటప్పుడు ఇంకా మనం అంత ఇన్వాల్వ్ అవ్వం కదా. సో ఏం తెలీదు దాని గురించి. ఓకే. సో చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు కదా ఆవిడ. ఎవరు? సమంత. నాకు తెలియదు, తన గురించి తెలియకుండా మనం ఎలా మాట్లాడతాం. ఆది పినిశెట్టి ఎంతసేపు షూట్కి వెళ్ళామా, ఆ రోజు మా సీన్స్ ఏంటి, షూట్ అయిపోయిందా, ఎవరు వాటికి వెళ్తుంటారు, ప్యాకప్ అంతే. అంతేకాదు పర్టికులర్గా వాళ్ళతో అంత రిలేషన్ లేదు నాకు. అంటే చూస్తాను, పలకరించడం అంతా బాగుంది. పర్సనల్గా మాట్లాడుకునే అంత రిలేషన్ నాకు లేదు వాళ్ళతో, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా వాళ్ళతో చేయడం. సో సెకండ్ మూవీ చేస్తే అప్పుడు మీరు చెప్పినట్టు ఏమన్నా తెలుస్తాయి. ఓకే. సో ఈ హీరోతో సినిమా చేయాలి, ఆ హీరోయిన్తో సినిమా చేయాలి, ఇట్లాంటివి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా మీ లైఫ్లో? నాకు అలా ఏం పర్టికులర్ లేదు. లేదు, ఏ సినిమా వస్తే అది చేసేయాలి. ఏ సినిమా వస్తే మంచి క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ హోప్ ఉన్న క్యారెక్టర్, ఏ హీరో అయినా ఏ లాంగ్వేజ్ అయినా చేసుకుంటూ పోవడం అంతే. ఓకే. తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ ఏది వచ్చినా చేస్తాను. మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తెలుగు. అయితే మిగతా లాంగ్వేజెస్లో చేస్తారా మీరు? చేయలేదు ఇంతవరకు, ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తాయి. ఫస్ట్ మన తెలుగు, ఓకే, తర్వాత ఇంక వచ్చినా అప్పుడు చేస్తాను. ఏదైనా ఛాన్స్ వచ్చి మిస్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? జరిగింది. నాగార్జున గారిది నమో వెంకటేష్ మూవీ ఉంది కదా, రాఘవేంద్ర గారి మూవీ. ఆ మూవీలో చెప్పారు, అంటే హీరో నాగార్జున గారితో పాటు 4 మెంబర్స్ ఉంటారు, మొత్తం గెటప్ వేసి మొత్తం డేట్స్ అంతా ఇచ్చి 45 డేట్స్ చెప్పారు నాకు. డేట్స్ చెప్పి రేపటి నుంచి షూట్ అనగా నైట్ ఫోన్ చేశారు, నైట్ 10 కూడా. మార్నింగ్ నేను రెడీ అయిపోయి బ్యాగ్ తీసుకుంటే అప్పుడు ఫోన్ చేశారు, అంటే షూట్ క్యాన్సిల్ అయింది అట్లా. యాక్చువల్గా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు రీప్లేస్ అయ్యారు. ఇక్కడ అంతే, ఇంకా ఎవరు సరే 2 days చాలా బాధపడ్డారు. ఎవరిని రీప్లేస్ చేశారు ఏమో మరి, నేను మూవీ కూడా చూడలేదు మళ్ళీ. చాలా బాధ వేసింది, ఎందుకంటే మేము సినిమా నమ్ముకొని ఇంత వెయిట్ చేస్తున్నాం. ఒక అవకాశం వచ్చి ఒక పెద్ద సినిమాలో 45 days, ఒక పెద్ద డైరెక్టర్, ఒక స్టార్ హీరో, చాలా బాధపడ్డారు 2 రోజులు. తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది. ఇలాంటివి జరుగుతుంటాయి. చాలా అసలు చాలా బాధ వేసింది నాకు. అందులో నాకు డివోషన్గా బాగా లైక్ నాకు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎలా మాట్లాడుతున్నాను, లక్ష్మీ శెట్టి గారు
అది కూడా ఒక డివోషనల్ మూవీ. అంటే ఈ బయోపిక్ నెక్స్ట్ ఎవరు చేయరు. సో అలాంటి సినిమాలు కూడా నెక్స్ట్ ఎవరు చేయరు. నాకు డివోషనల్ బాగా లైక్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు డివోషనల్ అంటే ఎందుకు అంత పూజలు బాగా లైక్ చేస్తుంటారా? చేస్తాను కానీ లైక్ అంతే. ఓకే. ఇప్పుడు ఒకళ్ళకి ఒకటంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి క్రికెట్ బాగా ఇష్టం ఉంటుంది, ఒకరికి డివోషనల్ లైక్ ఉంటుంది, ఇంకోరికి ఇంకోటి లైక్ ఉంటుంది. ఎవరు ఒపీనియన్ వాళ్ళది అంతే. పర్టికులర్గా మీకు అలా ఎందుకంటే మనం ఏం చెప్పలేం కదా. మీరు అసలుకి సినిమాలని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్టింగ్ అనేది ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు సినిమాలు చూస్తూ పెరిగే వల్ల చూడటం తక్కువ, ఎందుకో ఒక తెలియని ఒక ఫీలింగ్ నాకు సినిమా అని. నేను ఇంటికాడ ఇండస్ట్రీకి రాకుండా పొలం పని చేసేవాడిని. దాని తర్వాత నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఓకే. సో సినిమాలు ట్రై చేస్తున్న టైంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఇబ్బందులు అంటే కామన్గా ప్రతి ఒక్కరు చేస్తుంటారు, పర్టికులర్గా అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఎవరైనా ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనుషులతో ఇబ్బందులు పడ్డారా, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డారా? ఫైనాన్షియల్గా అంటే స్టార్టింగ్లో ఉండేది కాదు, కొంతమంది తగులుతారు కదా. మనకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, స్టార్టింగ్ ఎవరు పరిచయం అవుతారు? బోగస్ వాళ్ళే పరిచయం అవుతారు. మంచి వాళ్ళు మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి వాళ్ళు చెప్పిన మాటలు మనం ఏమింటాం, సరే హ్యాపీగా ఏదో చెప్పారని చెప్పి ఏదో ఒక ఆశ పెట్టుకుంటాం. వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడు మనకు తెలియదు. తర్వాత ఏముండదు, డబ్బులు పోయిన తర్వాత ఏం ఆశ పెట్టారు? సినిమాలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఇంకా అంటే కాస్టింగ్ డైరెక్టర్స్ లాగా తెలియదు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అంటే నమ్మించేశారు అలా అంతే. సహజంగా జరుగుతుంటుంది అందరికీ. ఫస్ట్ సినిమా ఏదండి? నా ఫస్ట్ మూవీ 2006లో పెళ్ళైన కొత్తలో. ప్రియమని జగత్ బాబు, మదన్ గారు బాగా ఫ్రెండ్ నాకు. మా మామ ఆ సినిమాకు డిపార్ట్మెంట్, మా మామ ద్వారా ఆ సినిమా వచ్చింది అనమాట. గోపిని కరుణాకర్ అని, బేసిక్గా తన రైటర్. ఓకే. సో మంచి ఫస్ట్ సినిమా పెద్దవాళ్ళతో యాక్ట్ చేశారు. అవును. నైస్. ఏ క్యారెక్టర్ అండి? దాంట్లో ఒక సాఫ్ట్వేర్ క్యారెక్టర్, హీరో పక్కన. ఇప్పుడేమో చాలా మీసాలు పనిచేసి పొలిటికల్ లీడర్ లాగా అనిపించేవి. సాఫ్ట్వేర్ క్యారెక్టర్ కాబట్టి అలాగే ఉండాలి, దీనికి ఇలాగే ఉండాలి. ఓకే. సో ఆ గెటప్స్ ఏమైనా గుర్తున్నాయా? ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? గుర్తుందా? సో అప్పటికి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయా? చాలా చేంజెస్. అప్పుడు హీరో లాగా ఉండేవాడిని, ఇప్పుడు విలన్ లాగా ఉన్నాను. ఓకే. హీరోగా ప్రయత్నాలు చేయలేదా మీరు? హీరోగా నాకు ఇష్టం ఉండదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను సక్సెస్ అవ్వాలంతే. అంతే. సో మన ప్రకాష్ రాజు గారు ఉన్నారు, కోట శ్రీనివాస గారు ఉన్నారు, వాళ్ళు అయిపోయింది వాళ్ళ స్టేజ్. సో ఆ ప్లేస్ రీప్లే చేయాలని చెప్పి అనేది నాకు. ఓకే. ప్రకాష్ రాజ్ గారు కోట శ్రీనివాస వాళ్ళ అంత స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, కాకపోతే సక్సెస్ ఇప్పుడు ఒకేసారి రాదు. ఆ ఓపిక పట్టుదల ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం అనుకుని మనం రీచ్ అవుతాం. నాకు అంత సినిమా అంటే అంత ఇష్టం నాకు, ఇంకా వేరే ఆలోచన ఏముండదు. అండ్ ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ లీడ్ రోల్ పోషించే పర్సన్ కాకుండా మిగతా ఆర్టిస్ట్కి కానీ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో? అంటే వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్టే ఇస్తారా, లేదంటే? రెస్పెక్టే ఇస్తారు, అంటే ఆ ప్రొడక్షన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న ప్రొడక్షన్ అనుకోండి, వాళ్ళ బడ్జెట్ అంటే దాన్ని బట్టి రిసీవింగ్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ అనుకోండి, దాని తగ్గట్టు ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఏమి తేడా ఏమి ఉండదు. అంతేనా? అంటే పార్షాలిటీస్ కానీ అలా ఏమి ఉండదు. ఏది ఉండదు. సో ఇలాంటి క్యారెక్టర్స్ పోషించాలి అన్నది ఏమన్నా టార్గెట్స్? ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ చేయాలని ఉంటుంది, బట్ అలాంటి క్యారెక్టర్ రాదుగా. సో నాకు పేరు వచ్చేంత వరకు ఏ క్యారెక్టర్ వచ్చినా కొంచెం గుర్తింపు వచ్చేది చేసుకుంటూ పోవడం ఉంది. ఇప్పుడు నాకు ఉంటుంది ఇప్పుడు ఏదో పెద్ద విలన్గా చేయాలని, ఇప్పుడు అది రాదు. సో ప్రజెంట్ ఏ క్యారెక్టర్ వస్తుందో దాన్ని చేసుకుంటూ పోవడం అంతే, మనకుంటే బ్రేక్ వచ్చేంతవరకు. తర్వాత ఆటోమేటిక్గా 1 by 1 గ్రోత్ ఉంటుంది. ఓకే. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే లైక్ ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటారు? అలా పర్టికులర్గా సినిమాలు కానీ సజెషన్స్ కానీ తీసుకోవడం అట్లాంటివి? పర్టికులర్గా నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళంటూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎవరు లేరు అనమాట. ఎవరిని అడగరా సజెషన్? నేను అడగను ఎవరిని. ఓకే. మిమ్మల్ని చూడంగానే మీరు చాలా సీరియస్, చాలా గంభీరంగా ఉంటారు, చాలా యాటిట్యూడ్ ఏమో అనిపిస్తుంది. అలానే ఏమైనా ఆఫర్స్ ఏమైనా లూజ్ అయ్యారా మీ లుక్స్? అలా ఏం లేదండి. లేదా? నేను పైకి ఇలా రఫ్గా కనిపిస్తాను,
నా మనసు చాలా సాఫ్ట్. అంటే అది నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఎందుకంటే చూస్తానే రఫ్గా అనుకుంటారు. ఒకసారి నాతో మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది ఏంటది. ఓకే. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరండి? నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఆర్జీవి గారు. అంటే ఈ సినిమా సినిమా చేశాను కాదు, బట్ లైక్ బాగా అంటే ఆర్జీవి గారు. ఎందుకని? ఏం అంశాలు ఎందుకంటే నాకు ఆర్జీవి గారి సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఓకే. సో అందుకు ఫస్ట్ ఆయన అంటే చాలామంది లైక్ అవుతారు, ఆర్జీవి గారు అంటే బాగా ఇష్టం అన్నమాట. హీరో బాలయ్య బాబు. అవునా? ఒకసారి జై బాలయ్య అనండి. జై బాలయ్య. నైస్. సో ఒకవేళ బాలయ్య బాబు గారి పాత్ర పోషిస్తే ఎలా ఉండేది? నేను ఆ క్యారెక్టర్ సూటబుల్ కనుక సూటబుల్ కాదు. ఓకే. దానికి ఎవరు పర్ఫెక్ట్ వాళ్ళే చేస్తారు. ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తారా బాలయ్య గారు? బాలయ్య బాబుతో ఇంతవరకు ఏం చేయలేదు. ఏదైనా ఆఫర్ వచ్చి కనీసం మిస్ అయిందా? లేదు. లేదు. ట్రై చేస్తున్నాను, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ అంటే ఆ లుక్ నాకు బాలయ్య బాబు సినిమాలో చేసే ఆ లుక్ లేదు. ఇప్పుడు వచ్చింది ఆ లుక్, ఇంకా నుంచి ఇంకా చూడాలి మరి ఎలా ఉంటుంది. ఎప్పుడన్నా కలిసారా ఆయన్ని? ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. అంటే మామూలుగా సెట్లో చూడటం కానీ పర్టికులర్గా ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఏం లేదు. ఓకే. యాక్టింగే కాకుండా ఇంకేం చేస్తారండి మీరు? ఇంకేం లేదు, ఓన్లీ యాక్టింగ్ అంతే. నేను దేనికోసమైతే ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను, నేను అదే మైండ్లో పెట్టుకుంటా. ఇంకోటి అలా నేను ఆలోచించాను. ఈరోజు కాకపోయినా రేపు వెళ్ళిన నా లైఫ్ నేను సక్సెస్ అవుతాను. నాకు ఏది అవసరమో అదే మైండ్లో పెట్టుకుంటాను అంతే. ఓకే. ఇంకోటి నాకు ఆలోచన రాదు. మళ్ళీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇదే మైండ్ ఉంటుంది అంతే. ఇంకా ఏ వర్క్ అయితే చేస్తున్నారు దాని మీద ఉంటుంది అంతే, ఇంకో ఆలోచన పెట్టను. సో మీరు 2006 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఈ పీరియడ్లో టఫెస్ట్ పీరియడ్ ఏదైనా ఉందా? ఆఫర్స్ లేక చాలా యూనో స్క్రీన్ మీద కనిపించాలి, గ్యాప్ రావద్దు, షూట్స్లో బిజీ ఉండాలి అనేది చాలా మందికి ఉంటుంది. సో అలా ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయా? ఖాళీగా ఉన్న రోజులు చాలా ఉన్నాయండి. అది నాకే కదా, ఎవరికైనా ఉంటుంది అది. సో అప్పుడు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు వచ్చాము ఇండస్ట్రీకి అని? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాకు ఇష్టం బాగా సినిమా ఎంత ప్రేమిస్తానంటే అది ఇప్పుడు మన అమ్మ నాన్న మనం ఎంత ప్రేమిస్తాం, మన అమ్మ నాన్న కంటే మనకి ఏది ఎక్కువ కాదు. సో సినిమా కూడా అంత ఇష్టం. సినిమా అంటే ఇంకా అంతే, నా చివరి శ్వాస వరకు. కెరీర్ ఎలా ఉంటుందో అది భగవంతుని అనుగ్రహం. సినిమా అంతే. ఓకే. బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరండి ఇక్కడ మీరు ఈ కెరీర్ని కంటిన్యూ చేయడానికి కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ? పర్టికులర్గా ఎవరు లేరండి, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మామూలుగా లిమిట్ ఫ్రెండ్స్ అంతే. ఫస్ట్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. ఓకే. సో నా ప్రయత్నం నేను చేసుకెళ్తుంటాను అంతే. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. అవును. ఫస్ట్ మామూలు జనరల్గా సినిమా ఫీల్డ్ కంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే చూస్తుంటారు ఇక్కడ ఎవరి కెరీర్ ఎలా ఉంటారు. మా అమ్మ నాన్న చేస్తే ఇంటికాడ పొలం పని చేసుకో, లేకపోతే సినిమాకి వెళ్ళి అంటే సినిమా ట్రై చేసుకో. సేమ్ నాకు అదే ఇష్టం. ఇంటికాడ పొలం అంటే ఇప్పుడు మన రెండు కళ్ళు మన అమ్మ నాన్న లాంటిది మనకు. సో ఇంటికాడ పొలం పని ఎంత ఇష్టమో సినిమా అంత ఇష్టం, సినిమా ఎంత ఇష్టమో పొలం పని అంత ఇష్టం. ఇంకా జాబు ఒకటి ఎంత ఇచ్చినా నేను జాబ్ చేయను, అంటే నా ఫీలింగ్. ఇంకేం సినిమాలు చేశారండి మీరు? దీనికి ముందు పెళ్ళైన కొత్త తర్వాత లక్ష్యం చేశాను, గోపిచంద్, అనుష్క. దాని తర్వాత మనోజ్ది బిందాస్ మూవీ చేశాను. దాని తర్వాత పరుగు 2008లో. పరుగులో ఏంటండి క్యారెక్టర్? ప్రకాష్ రాజ్ గారి టీంలో ఉంటాను. ఓకే. దాని తర్వాత ఇంకా చాలా చేసుకుంటూ వచ్చాను, కరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యారు పల్లా. సో ఎక్స్పోజ్ అంటే సినిమాలన్నీ కూడా మంచి అన్ని పెద్ద సినిమాలే. నాకు కొంచెం గుర్తింపు అంటే స్టార్ట్ అవడం అంటే కిల్లింగ్ వేరేపన్తో, కిల్లింగ్ వేరేపను, యూటర్న్, ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్. నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? నెక్స్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాం మీకు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పరా? ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఒకసారి మనము కన్ఫర్మ్ అయిన క్యారెక్టర్స్ కూడా ఒకసారి అటు ఇటు చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో చెప్పేసి తర్వాత అలా నాకు ఇష్టం ఉండదు. ఓకే. మీకు బాగా ఇష్టమైన సీన్ ఏదండి లక్ష్మీస్ ఎన్టీఆర్లో? మీరు పోషించిన క్యారెక్టర్లోని మీకున్న సీన్స్లో బాగా ఇష్టమైన? వైస్రా హోటల్ దగ్గర అన్నగారి మీద చెప్పులు పడతాయి. చెప్పులు పడిన తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత అన్నగారు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నగారు సోఫాలో ఇలా పడుకుంటాడు.
అప్పుడు మా ముగ్గురికి పక్కన వాళ్ళకి ఒక్కొక్క క్లోజ్ పడుతుంది. నాకు ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా నచ్చింది, అంటే నాకు నచ్చింది. ఓకే, స్క్రీన్ అపియరెన్స్ చాలా అసలు నాకే చాలా హ్యాపీ అండి నేను ఇలా ఉంటానని. సో అదొక్క సీన్ చాలు కదా ఇన్ని ఇయర్స్ కవర్ చేయడానికి? చాలు, అంటే ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాకు చాలా ఇష్టం. ఓకే, వాళ్ళ లుక్ కానీ ఆ సీన్ తగ్గట్టు ఎమోషనల్ కానీ నాకు చాలా నచ్చింది అది. సో ఇంత యాంగ్జైటీ పెంచేసి మన ఆడియన్స్ కోసం ఒక డైలాగ్ చెప్పకపోతే ఎట్లా? సో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో నుంచి ఒక డైలాగ్ పరిటాల రవి గారిది, అదే అప్పుడే డైలాగ్ ఉంటుంది నాకు చెప్పారు కదా. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో మెజార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ తనకే ఉందని ప్రూవ్ చేసుకోవడానికి గవర్నర్ గారికి లేఖ అందించాడు అన్నగారు అనే డైలాగ్ ఉంటుంది అనమాట. అన్నగారు మెజార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ తనకే ఉందని ప్రూవ్ చేసుకుంటారని గవర్నర్ గారికి లేఖ అందించాడు. నైస్. సో అసలు ఊహించలేదు అన్నారు కదా ఈ సినిమా ఇట్లాంటి ఆఫర్ ఒకటి వస్తుందని. ఒకవేళ ఈ సినిమా రాకపోయి ఉంటే ఈ సినిమాలో చేయాలి అన్న థాట్ ఏమైనా ఉండేదా? నాకు తెలియదు ఈ సినిమా గురించి. ఈ సినిమా చేస్తున్నా తెలుసు, కానీ ఈ సినిమాకి ట్రై చేయాలి కూడా నేను అనుకోలేదు. సరేలే అంటే దాంట్లో మనకు తగ్గ విషయం ఏముంటుందిలే. ఇప్పుడు పరిటాల గారి క్యారెక్టర్ అంటే అంత ఆలోచన చేయము ఆ క్యారెక్టర్ మనకు ఇస్తారని, ఎందుకంటే ఆల్రెడీ నేమ్ ఆర్టిస్టులు పెట్టుకుంటారు అనుకుంటా. సో ఇది చాలా హ్యాపీ. అవును. ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా చూసి? ఇంకా ఫ్యామిలీలో లేవు, చూడలేదు. ఇంకా చూడలేదా? అంటే ఆంధ్రాలో సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓకే ఓకే. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ప్రేక్షకుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, సో చాలా ఈ సినిమా చాలా సెన్సేషన్ అయిపోయింది, కాంట్రవర్సీ అవుతుంది. సో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఎలక్షన్స్ మీద? ఏమో నేను అంత ఆలోచించాను. అది ఎవరెవరు ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. పర్టికులర్గా మనం వెళ్ళాలి, మనం ఏం గెస్ చేయలేము. ఒకరికి పాజిటివ్ అనిపించచ్చు, ఇంకొకరికి నెగిటివ్ అనిపించచ్చు. ఎవరెవరు రిసీవ్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ మీద మీకున్న ఒపీనియన్ ఒక లైన్లో చెప్పండి, మీకేమనిపిస్తుంది. ఓకే ఓకే. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ, డారెన్ డాషన్ డైరెక్టర్. చంద్రబాబు నాయుడు గారు, గుడ్ సీఎం. ఎన్టీఆర్ అంటే పెద్ద ఆయన. వారి గురించి మాట్లాడక మనం ఏం మాట్లాడదాం? ఒక్క లైన్లో చెప్పాలంటే మంచి అందగాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచి అందగాడు. సేమ్ లుక్ కాబట్టి ఇంకా అలా చెప్తారు. ఓకే. మంచి హ్యాండ్సమ్ బాయ్. సంత్ ఏమన్నారు, ఎవరికి చెప్పారు అది? జూనియర్ ఎన్టీఆర్. ఓకే. సమంత చెప్పండి, బాగా ఇష్టం నాకు సమంత. ఓకే. నాగ చైతన్య కూడా బాగుంటాడు. జగపతి బాబు గారు హీరో కంటే విలన్గా పర్ఫెక్ట్. ప్రూవ్ చేసుకుంటే ఆ లుక్ కానీ అసలు అంటే హీరోగా తనకి ఎన్నో హిట్స్ ఉన్నాయి ఎంతో పోయింది, కానీ నా ఒపీనియన్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం అద్దరు కొట్టేస్తున్నాను అట్లే. అనుష్క చాలా అందంగా ఉంటుంది, గుడ్ పర్ఫార్మర్. గోపీచంద్ కూడా మంచి మ్యాన్లీ లుక్ ఉన్న హీరో అనమాట. ఒక మాస్క్ అయినా ఒక క్లాస్కి అయినా దేనికైనా సరిపడా లుక్ అనమాట. ఒక్క సినిమాని మీరు చూస్ చేసుకోవాలి, కిల్లింగ్ వీరప్పన్ ఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్? లక్ష్మీస్ ఎన్టీఆర్, నో డౌట్. ఇద్దరు ఒకటే డైరెక్టర్ కాబట్టి సో ఏది చెప్పినా పర్లేదు. దానికి వేరే డైరెక్టర్ అయినా కానీ నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ చెప్తాను. మంచు మనోజ్తో అప్పుడు వర్క్ చేసింది, అప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు. తర్వాత ఇంతవరకు ఎప్పుడు కలవలేము. ఓకే. లక్ష్మీ పార్వతి గారు గుడ్ పర్ఫార్మర్. ఆవిడ తెలుగు రాకపోయినా కదా, ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినా ఆవిడ చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక సీన్ మనం ఒకసారి చేస్తాం, ఒక టేక్, అది ఓకే అవ్వదు. ఆవిడ తెలుగు రాదు, నువ్వు ఎన్ని టేకులు చేసినా అదే మూడ్లో ఉంటుంది, తెలుగులో డైలాగ్ చెప్తుంది. సో నేను అడిగింది యజ్ఞా శెట్టి గురించి కాదు, లక్ష్మీ పార్వతి గారు, రియల్ లక్ష్మీ పార్వతి గారు, ఆవిడ మీద. నాకు తెలియదండి ఆవిడ గురించి. అంటే తెలియదు అంటే పర్టికులర్గా తెలియదు ఆవిడ గురించి, అంటే ఏం మాట్లాడదు. యజ్ఞా శెట్టి గురించి చెప్పా కదండి, గుడ్ పర్ఫార్మర్ ఆవిడ చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళం, మనం తెలుగు డైలాగ్ మనం ఎంత చెప్పగలుగుతాం, కానీ మన లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు అది ప్రిపేర్ అయ్యి చెప్తానంటే చాలా గ్రేట్. ఓకే.
టోటల్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పలేరు, మాటలు లేవా? ఓకే. సో ఫైనలీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన వాళ్ళకి అండ్ చూడని వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఒక మహానుభావుడి చరిత్ర. ఇది అందరూ ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూడాలి. ఇప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆరే కాదు, ఏ సినిమా అయినా కానీ చాలా చాలా అందరూ కష్టపడి చేస్తారు. కానీ పైరసీ ఎవరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలిసింది కదా, ఎంత కష్టపడతావు సినిమా అవుట్పుట్ రావాలంటే చాలా కష్టం ఉంటుంది. సింపుల్గా పైరసీ చేస్తే ఏమవుతుంది? ప్రొడ్యూసర్కి నష్టం అందులో. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పరిటాల రవి గారు. ఇంకో చిన్న మాట అండి, ఫస్ట్ మా అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఏ పేరెంట్స్ సినిమాలో ఫీల్ అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు. అంటే మా నాన్న లేడు, మా నాన్న చనిపోయి ఒక 5 years అయింది. సో ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు నేను ఎంత సంపాదించినా మా నాన్నకి పెట్టలేను. అదొక బాధ మటుకు చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే మా నాన్న సినిమా తప్పితే ఇంకేమి చేయదనేవాడు. అంత సపోర్ట్ నాకు మా నాన్న అంటే. కానీ ఇప్పుడు రేపు సక్సెస్ అయినా ఎంత సంపాదించినా నేను మా నాన్నకి పెట్టలేనుగా, అదొక బాధ చాలా ఉంది. సో ఈ సినిమా సక్సెస్ మీ నాన్నకి కానీ 100%. కానీ మా నాన్న ఆత్మ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింటుంది. తను ఒక శారీరకంగా లేకపోయినా కానీ ఎక్కడున్నా కానీ నా కొడుకు బాగున్నాడని హ్యాపీగా ఫీల్ అయింటుంది అని నేను అనుకుంటున్నాను. మదర్ హ్యాపీయా? చాలా హ్యాపీ. అంటే వాళ్ళు ఇంకా మూవీ చూడలేదు, అంటే అటు సైడ్ ఇంకా మూవీ లేదు. చాలా హ్యాపీ అందరూ. అంటే మామూలుగా ట్రైలర్లో చూస్తారు కదా, టోటల్ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ. ఇన్ని రోజులకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగారు అండ్ ఎక్కడ నుంచి మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ చిత్తూరు డిస్టిక్, సదుం మండలం, కొర్లగుంటవారిపల్లి. ఓకే. మా నాన్న పేరు కృష్ణనాయుడు, మా అమ్మ పేరు కృష్ణమ్మ. మాది ఒక రైతు కుటుంబం, మా పక్క విలేజ్. చక్కగా ఉంటుంది మా ఊరు. మా ఊరు అంటే నాకు ఎంతో ఇష్టం. చిత్తూరు దగ్గర సదుం మండలం. ఓకే. మా ఊరి పేరు కొర్లగుంటవారిపల్లి. ఓకే. ఆ స్లాంగ్ ఉందా మీలో ఇప్పుడు? హైదరాబాదీ స్లాంగ్ అంటే ఉంటుంది, ఎక్కడికి పోతుంది. ఒకసారి చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడండి. ఏమే బాగున్నావా? ఏం చేస్తున్నావా? ఏం చేస్తుండా అది వేరు. ఏం చేస్తున్నావు? నేనేమనాలి? ఇప్పుడు నువ్వు నా మరలు అనుకో, మా మరలు మామూలు ఎలా పిలుస్తారు మా సైడ్? ఏమే బాగున్నావు అంటారు, బాగున్నా మామ అంటారు వాళ్ళు. బాగున్నావా? ఓకే, నైస్. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో పుట్టి పెరిగిన మీరు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల సినిమాలోకి వచ్చారని విన్నాము. సో ఏంటి ఎక్కువగా చూసిన సినిమా ఇది? ఎక్కువగా అంటే నేను పాత మూవీస్ బాగా చూస్తాను. రామారావు గారిది మిస్సమ్మ, పాతాళ భైరవి, కలిసి ఉంటే కలదు సుఖము, దానవీర సూరకర్ణ, ఇలాంటివి బాగా ఇష్టం నాకు. డ్రామా అంటే డ్రామాలు నాకు తెలియదు, ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని. తర్వాత చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్సు, ఆయన ఫైట్స్ అన్న. అంటే నాకు వచ్చి బాలయ్య బాబు గారు నా వీరాభిమాని. బాలయ్య బాబుకి నేను అందరూ హీరోలు ఇష్టం, పర్టికులర్గా అంటే బాలయ్య బాబు ఇష్టం. సో పెద్ద పెద్ద సినిమా హీరోలు అందరు ఇష్టమే. ఎన్టీఆర్ గారు, అందరూ ఇష్టం, అందరూ టోటల్ అందరూ హీరోలు ఇష్టము. పర్టికులర్గా మనకంటే ఒక ఫ్యాన్ ఉంటుంది, మనకంటే ఒక అభిమానం ఉంటుంది. బాలయ్య బాబు కంటే నేను వీరాభిమాని. ఓకే. సో ఆ తర్వాత ఎడ్యుకేషన్ అదంతా ఏం చదువుకున్నాను? ఎడ్యుకేషన్ నేను 7th వరకు చదువుకున్నాను. 7th వరకే? 7th వరకే. 7th వరకు చదువుకొని అప్పటి నుంచి ఇంటికాడ పొలం పని చేసేవాను. మాకంటే పొలం పని, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా? సినిమా అంతే, సినిమా తప్పితే ఇంకో థాట్ ఉండదు అంతే. అప్పుడు కూడా పొలం పని చేస్తూ హీరోలా రకరకాల ఉంటాయి కదా, పొలం పని చేస్తూ రకరకాల వేషాలు వేస్తుంటారు ఇంటికాడ. అంటే అప్పుడు 7th క్లాస్ అంటే చిన్నగా ఉంటాము, మాకు పనులు వస్తున్న వాళ్ళు, వాళ్ళతో పాటు నేను అట్లా ఉండేవాడిని. నేను చేస్తూ అలా నా ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఇంటికాడ పొలం పని. నాకు బయట ప్రపంచం తెలియదు, అసలు చదువు మీద ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్కు ఎలా వెళ్ళడం తెలియదు, ఇష్టం ఎవరు తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఒకసారి ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా రిలీజ్ అయింది 2001లో అనుకుంటా. సేమ్ అందరూ ఉదయ్ కిరణ్ లాగా ఉన్నావు నువ్వు అన్నారు. ఓ పొంగిపోయాను, ఉదయ్ కిరణ్ లాగా ఉన్నావు. ఏ ఏజ్లో ఉన్నప్పుడు? అది
అప్పుడు 27 అనుకుంటా. 27 ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్లో ఉన్నావు అన్నారు. అవును. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పేపర్లు యాడ్ ఇచ్చారు, నూతన నటు ఆహ్వానం అని చెప్పి. ఉదయ్ కిరణ్ హీరో అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు అని చెప్పి దానికి ఫొటోస్ పంపించి అక్కడ స్టార్ట్ అయింది. అంటే అప్పటికే బాగా ఇష్టం. సారీ ఫర్ ద ఇంటరప్షన్, నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అంటే మీకు పర్మిషన్ ఇస్తే చూపిస్తాను నేను మా ఆడియన్స్కి. చూపించండి. సో ఉదయ్ కిరణ్ లాగా ఉంటానన్నారు కదా. అవును. సో ఇది ఎప్పుడు దిగిన ఫోటో? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిగిన ఫోటో అది. ఓకే. అంటే అప్పటికే సినిమాల కోసం దిగిన సినిమా కోసం ఫస్ట్ ఫోటో. ఆ ఫోటో నేను ప్రతి ఆఫీస్కి ఇచ్చాను 2007లో. సో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు. సో ఎందుకు హీరోగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదంటే మనకి ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఒక ఇష్టం అంతే, ఎలా యాక్ట్ చేయాలి ఏంటో తెలియదు. సో ఉదయ్ కిరణ్ నేను ఉదయ్ కిరణ్ లాగా ఉన్నాను. సో ఉదయ్ కిరణ్ హీరో అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు హీరో అని ఒక ఫీల్ అంతే. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏం తెలియదు. సో ఏమైనా రిగ్రెట్గా అనిపిస్తుందా అప్పుడు ఆ హీరోగా అయ్యి ఉంటే నా లెవెల్ వేరే ఉండేది అన్న టైప్లో ఏమైనా ఉందా ఆ ఫీల్? ఎప్పుడు నాకు లేదు ఫీల్. నాకు హీరో అనే విషయం నా పదవి నాకు వద్దు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి లైఫ్ జర్నీ అయితే చాలా ఉంది. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా సినిమా షూటింగ్కి అలా వెళ్ళారా, ఏమైనా చూసారా? ఎప్పుడు ఇండస్ట్రీకి రాకముందు ఎప్పుడు లేదు అసలు. మాకు అట్లా మా సైడ్ షూటింగ్స్ ఏం జరగవు. మామూలుగా ఇంట్లో టీవీ చూడడం, మామూలుగా పొలం కాడ సినిమా చూసి ఉంటాయి కదా, పొలం పని చేస్తూ ఇలా చేస్తుండే. ఏదో ఆఫీస్ ఓపెన్ చేశారని సినిమా కోసం ఏదో స్టోరీ ఏంటది? ఫస్ట్ పేపర్లు యాడ్ ఇచ్చారు, నూతన నటి ఆహ్వానం అని. అది ఎప్పుడు 2005లో అనుకుంటా. ఓకే. అప్పటికి నేను ఇండస్ట్రీకి రాలేదు. అప్పుడు ఉదయ్ కిరణ్ లాగా ఉన్నామంటే, ఉదయ్ కిరణ్ అప్పుడు తేజ గారు కొత్త వాళ్ళతో చేశారు ఉదయ్ కిరణ్ సినిమాతో. సో అతను హీరో అయినప్పుడు నేను అతనిలాగా ఉన్నాను, నేను ఎందుకు హీరో కాకూడదు అని ఒక ఫీల్ ఉండేది. పేపర్లు యాడ్ ఇస్తానే ఫస్ట్ వాళ్ళు ఫొటోస్ పంపించామని చెప్పి హైదరాబాద్కి. అప్పుడే పక్కన టౌన్కి వెళ్ళి ఫొటోస్ దిగి ఫొటోస్ పంపిస్తే వాళ్ళు వెంటనే రమ్మని చెప్పారు. రమ్మని చెప్తే చూస్తాను, అబ్బా అసలు సేమ్ ఉదయ్ కిరణ్ లాగా ఉన్నావు నువ్వు అన్నారు. ఇంకా ఎలా ఉంటుంది నాకు, ఫుల్ బ్లష్ అయిపోయింది, పొంగిపోయి ఓ నేను హీరో. తర్వాత కట్ చేస్తే మళ్ళీ డైరెక్ట్ నువ్వే హీరో అనటం, ఆఫీస్ తీయడం, సినిమా ఆఫీసు చాలా డబ్బులు పెట్టడం. ఎవరు పెట్టారు డబ్బులు? నేనే డబ్బులు పెట్టడం. లాస్ట్కు అతను 100% బోగస్ అనే విషయం నాకు తెలియదు. ఆ హీరో అని ఆ మూడ్లోనే ఉన్నారు. చాలా అమౌంట్ పెట్టడం, ఒక 1 year ఆఫీస్లో ట్రావెల్ చేయడం. కట్ చేస్తే లాస్ట్కు నా మొబైల్ కూడా అప్పుడు ఉదయ్ కిరణ్ నా పేరు, ఉదయ్ కిరణ్ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి ఉదయ్ కిరణ్ పేరే పెట్టుకున్నా. ఇక్కడ నా ఒరిజినల్ నరేంద్ర నాయుడు, ఉదయ్ కిరణ్ పేరే పెట్టుకున్నాను. అప్పుడు లాస్ట్లో ఉదయ్ నీ మొబైల్ ఇవ్వు, నేను రేపు అర్జెంట్ డబ్బులు అవసరం వేరే చోట పెట్టి అన్నాడు. అప్పుడు వెళ్ళిన పర్సన్ ఇంతవరకు కనిపించలే ఇక్కడ. లాస్ట్ నా మొబైల్ కూడా పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన కష్టాలు, సినిమా కష్టాలు అనేది. ఇప్పటివరకు తెలీదా ఆ పర్సన్ ఎక్కడ కానీ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాను కదా. అంటే అతను ఇండస్ట్రీ పర్సన్ కాకపోవచ్చు కదా, తెలీదా ఇండస్ట్రీ పర్సనా లేకపోతే ఎవరు అనేది. ఓకే. సో అలా జరుగుతుంటాయి కదా చాలా వరకు, ఎంతోమంది అలా మోసపోతుంది, చాలా ఉంటారండి. తర్వాత నాకు స్టార్ట్ అయ్యాయి సినిమా కష్టాలు. అంటే 1 year నేను ఇంటికి వెళ్ళలేదు, మా ఊరికే వెళ్ళలేదు. వచ్చిన తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత ఏం వెళ్తావు, ఏం చెప్తావు ఇంటికాడ. కానీ అప్పుడు కూడా మా నాన్న ఇంటికి వెళ్తే ఏం అసలు ఎప్పుడు ఏం మాట్లాడు, నీకు సినిమా ఇష్టం కదా నువ్వు సినిమా చేయండి, డబ్బులేను ఇవాళ కాదు రేపు సంపాదిస్తుంటా. ఒక్క మాట కూడా మా నాన్న మా అమ్మ ఎప్పుడు నన్ను అనేవాళ్ళు కాదు. స్టిల్ ఇప్పుడు కూడా మా అమ్మ మా నాన్న లేడు, ఇప్పుడు కూడా ఏం డిస్టర్బ్ చేయరు. అండ్ మీ రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయండి? అంటే లైక్ కొన్ని సినిమాలకి కొత్తగా అవకాశాలు ఇస్తున్నాము కదా, సో డబ్బులు ఇవ్వడం కుదరదు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారని విన్నాం చాలా మంది. ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనకు ఇప్పుడు మనం మనీ డిపెండ్ చేసామనుకోండి, మనల్ని తీసి ఇంకొని తీసుకుంటారు. సో మనకేంటంటే మనకు బాగా పేరు వచ్చేంత వరకు వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలి, అది ఎంతైనా కావచ్చు. మనం డబ్బులు ఇవ్వకుండా రెమ్యూనరేషన్ అడగకుండా చేసిన కూడా ఉన్నాయి స్టార్టింగ్లో. మన సినిమా కోసం వచ్చి ఇప్పుడు పెళ్ళైన కొత్తలో మూవీ కూడా దానికి 100 rupees ఇచ్చారు. అంటే ఓన్లీ కన్విన్స్ అంతే, రావడానికి పోవడానికి అంతే. అంటే ఒక్కొక్క పర్ డేకా లేదంటే
మొత్తం ఓవరాల్గా ఒకరు ఫర్ డే చేసాం అంతే. పర్ డే పర్ డే ఓన్లీ అంటే 100 రూపీస్ అంటే రావడం పోవడానికి కన్వీన్స్ అంతే, పేమెంట్ ఏమీ లేదు. ఆ తర్వాత లక్ష్యం అంతే అంతే. అప్పుడే ఎంత 2700 పర్ డేకి అలా ఇచ్చేవాళ్ళు. ఎన్ని డేస్ చేస్తారు ఆ సినిమా? లక్ష్యం 4 డేస్ చేశాను. పర్ డేకి 500 ఇచ్చారు ఇప్పుడు. సో ఇప్పటికైనా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇప్పటికీ నేను మనీ డిమాండ్ చేయను. ఎందుకంటే పర్ డేకి వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా కానీ నాకు మనీ ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది, నా దగ్గర ఉండదు. సో నాకేంటంటే క్యారెక్టర్ ఎక్స్పోజ్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నాకు పేరు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు, నేను అడగని అవసరం లేదు. ఓకే. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ఎంత తీసుకున్నారు రెమ్యూనరేషన్? అవన్నీ చెప్పకూడదు. చెప్పకూడదా? ఓకే, చెప్పండి పర్లేదు. ఎందుకులేండి, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా హ్యాపీ. అందుకంటే వాళ్ళు ఇచ్చే మనీ నాకు హ్యాపీ కాదు. అంటే మీరు సాటిస్ఫైడ్ ఆ ఫైనాన్షియల్? 100%. మరి చెప్పడానికే మనీ ఎందుకులేండి ఇంత. అసలు మళ్ళీ చెప్తున్నాను, ఆ సినిమా చేయడం నా జన్మ అదృష్టం. ఒక మహానుభావుడు తారక రామారావు బయోపిక్లు, లక్ష్మీ సెంటర్ మూవీలు, పరిటాల గారి క్యారెక్టర్ చేయడం అంటే ఎంత అదృష్టం ఉంటుంది. నేను సూపర్. నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద స్టార్ అయిన కోట్లు సంపాదించినా, దీని తర్వాత ఏదైనా. సో ఫైనలీ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో మీరు చేయాలి. బట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా మీరు చేశారు కాబట్టి ఒక టర్న్ తిరిగింది మీ లైఫ్ కొద్దిగా. 100%. సో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పుకుంటారు? ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చిన నాకు ఫస్ట్ ముందుగా వర్మ గారికి, అలాగే మంజు అన్నకు, టోటల్ టీం అంటే పర్టికులర్ ఒకరి పేరు కాదు, అందరికీ చాలా దండ పెడుతున్నాను. ఎందుకంటే ఇంత మహానుభావుడు వేషం చేయడం నా అదృష్టం ఫస్ట్. వీళ్ళందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అంత హ్యాపీగా ఉంది. ఎస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కావ్య. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.